హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడి తర్మ. ఈరోజు మనం సొగస్చుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం విఘ్నేశ్వర సిల్క్స్లో టోటల్ ఫ్యాన్సీ వేర్ సారీస్లో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈరోజు మనం టోటల్గా పార్టీ వేర్ సారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది వచ్చేసి మనకి అస్సాం కోట అన్నమాట. మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్. మెటీరియల్ అస్సాం కోట మెటీరియల్. అస్సాం కోట ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి డీసెంట్ కలర్ కాంబినేషన్, డిజైన్ కూడా మనకి అలాగే డీసెంట్ గా ఉంది. ప్లస్ బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే కడి బోర్డర్ స్టైల్లో మనకి ఏంటంటే జూట్ అండ్ గోల్డ్ ఫ్యాబ్రిక్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తో మనకు ఒక స్మాల్ బోర్డర్ తీసుకున్నారు. త్రీ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంటే మనకి షోల్డర్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఇది లైట్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ పైన సెల్ఫ్ డోరియా చెక్స్ ఉంటుంది. దానిపైన చూస్తున్నట్లయితే రోజ్ ఫ్లవర్స్ లాగా మనకి డిజైన్ చేశారు. అది కూడా గోల్డ్ కలర్ జరీతోనే మనకి బుటీస్ టైప్ లో షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇచ్చారనమాట. ఈ శారీకి మెయిన్ వచ్చేసరికి మనకి కింద సైడ్ బోర్డర్, ఈ బోర్డర్ వచ్చేసి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే స్కర్ట్ బోర్డర్ లాగా శారీ హాఫ్ వరకు డిజైన్ చేశారు. లీఫ్ పార్ట్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా టోటల్ గా గోల్డ్ కలర్ జరీ స్టాండింగ్ పొజిషన్ లో మనకి ఇక్కడ వచ్చేసి ప్యారెట్స్ ని డిజైన్ చేశారు అన్నమాట. బర్డ్స్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీ కాంబినేషన్ లో. ఈ బోర్డర్ అంతా కూడా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అంటే 2.5 మీటర్ వరకు మనకి ఆ బుటీస్ షోల్డర్ పార్ట్ బోర్డర్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే హాఫ్ వరకు మనకి క్రీపర్ డిజైన్ ఇచ్చారు. వన్ లైన్ మాత్రం మనకి చిన్న చిన్న రోజ్ ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ వచ్చింది. దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ క్రీమ్ కలర్ బదులు మనకి ఎల్లో కలర్, బ్లూ కలర్, పింక్ కలర్ ఇలా కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్? దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి రన్నింగ్ ఇచ్చారు. వైట్ కలర్ కాంబినేషన్ మిల్కీ వైట్ ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. బోర్డర్ ఇవ్వలేదు. మనం ఏదన్నా గోల్డ్ కలర్ జరీతో అలా ప్యాచ్ వర్క్ కానీ పైపింగ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1920 రూపీస్ పడుతుంది. 1920 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్స్ ఎలా ఉన్నాయండి? మనకు వచ్చేసి 25% to 50% వరకు డిస్కౌంట్ ఉంది. అది ఆషాఢం వరకు మాత్రమే, 15th వరకు, ఆగస్ట్ 15th వరకు మాత్రమే ఉంటుందండి ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది. ఇప్పుడు చెప్పిన ప్రైస్ వచ్చేసి డిస్కౌంట్ ప్రైజెస్ అన్నమాట. ఓకే, డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్పారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది డిజైనర్ సారీ అన్నమాట. ఇది వచ్చేసి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి ఫాలింగ్ ఉంటుంది. యంగ్స్టర్స్ కి, టీనేజర్స్ కి చాలా బాగుంటుంది అనమాట. కొంచెం టిష్యూ మిక్స్ ఉంటుంది అనమాట మనకి. అంటే షిమ్మర్ కాకుండా టిష్యూ మిక్స్ చేశారు శారీ అంతా కూడా. ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కి పళ్ళు కూడా మనం చూస్తున్నట్లయితే గ్రాండ్ గా డిజైన్ చేశారండి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే క్రీపర్స్ ని మనకి లైన్స్ లాగా ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. టోటల్ గా గోల్డ్ కలర్ జరీతోనే మనకి యూజ్ చేశారు. దానిపైన కూడా గోల్డ్ కలర్ స్టోన్స్ ని డిజైన్ చేశారు. మనకి ఇక్కడ బోర్డర్స్ చూస్తున్నట్లయితే షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి ఈ బ్లూ పైపింగ్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా బ్లూ కలర్ రా సిల్క్ పైన మనకి జరీతోనే అవుట్ లైన్ లుక్ ఉండేటటువంటి మ్యాంగో డిజైన్ పైన స్టోన్స్ ఇచ్చారు. కిందంతా కూడా మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి జరీతో మనకి క్రాస్ డిజైన్ ఉంటుంది. కింద షిమ్మర్ పైపింగ్. ఈ బోర్డర్ మనం చూస్తున్నట్లయితే శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా 2.5 మీటర్ వరకు మనకి ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి డబల్ షేడ్ పైనంతా కూడా గోల్డ్ కలర్ జరీతోనే మనకి చిన్న చిన్న బుటీస్ ని, లీఫ్ బుటీస్ ని డిజైన్ చేశారు. దాని పైనంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ ఉంటుంది మనకి శారీ అంతా కూడా. 2.5 మీటర్ తర్వాత మనం చూస్తున్నట్లయితే డిజైన్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారండి. అంటే లంగావోని టైప్ లోనే సేమ్ కలర్ లో మనకి డిజైన్ అనేది డిఫరెంట్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. దాని పైనంతా కూడా మనకి అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు జరీ తీసుకొని దాని లోపల మనకి చిన్న చిన్న ఫ్లవర్ బుటీ ఇచ్చారు. స్టోన్ వర్క్ తో ఫిల్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ శారీ. ఈ శారీకి బ్లౌజ్ ఎలా? బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి మనకి. అంటే బ్లూ కలర్ శారీ కలర్ కాంబినేషన్ సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ గా సారీలో ఉన్నటువంటి దీనికి కాంట్రాస్ట్ అంటే మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 2850 పడుతుందండి. 2850 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ ఇది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కాటన్ కోటా ఫ్యాబ్రిక్ అన్నమాట. బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. పళ్ళు కూడా మనకి కొంచెం డిజైనర్ గానే ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ షోల్డర్ పార్ట్ బోర్డర్ చూస్తున్నట్లయితే లైట్ బేబీ పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ ఏంటంటే మనకి షోల్డర్ పార్ట్ స్మాల్ సైజ్ ఇచ్చారు. పళ్ళు ఎండింగ్ లో చూస్తున్నట్లయితే మనకి గోల్డ్ కలర్ టిష్యూ
బోర్డర్ గా తీసుకున్నారు. దానికి వేవ్స్ లాగా మనకి ఎల్లో కలర్ జూట్ సిల్క్ బోర్డర్ ఇచ్చేసి అప్లిక్ వర్క్ టైప్ లో దానికి మనకి గ్రాస్ టైప్ లో డిజైన్ చేశారు. ఫ్లవర్స్ కూడా ఎల్లో కలర్, లీఫ్ అంతా కూడా మనకి ఎల్లో కలర్, అవుట్ లైన్ మాత్రం మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే మనం డిజైన్ చూస్తున్నామో అప్లిక్ వర్క్ డిజైన్ అది మనకి ఎల్ షేప్ లో డిజైన్ చేశారనమాట. కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి కడీ బోర్డర్ తీసుకున్నారు. మనకి కింద సైడ్ వచ్చేసి కడీ బోర్డర్, దానికి ఈ అప్లిక్ వర్క్ ని అటాచ్ చేసి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. శారీ మొత్తం వస్తుంది. దాని పైన మనం చూస్తున్నట్లయితే బూటీస్ ఇచ్చారు. అంటే ప్లెయిన్ గా కాకుండా అక్కడక్కడ కొంచెం మనకి ఆ బోర్డర్ వరకే చూసినట్లయితే శారీ అంతా ప్లెయిన్ అవుతుంది. అలా ప్లెయిన్ కాకుండా లోటస్ ఫ్లవర్ అండ్ లీఫ్ మనకి బ్లాక్ అవుట్ లైన్ వచ్చేటట్లు టోటల్ శారీ అంతా కూడా బుటీస్ ని డిజైన్ చేశారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్ వస్తుంది అనమాట. శారీ కలర్ కాంబినేషన్ లోనే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు బ్లౌజ్. హ్యాండ్స్ మనకి ఏంటంటే శారీలో ఏదైతే మనం స్మాల్ బోర్డర్ అలాగే బిగ్ సైజ్ లో కడీ బోర్డర్స్ ఉంటాయో ఆ బోర్డర్స్ ని హ్యాండ్స్ కి ఇచ్చారు. అంటే ఆ అప్లిక్ వర్క్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు అనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 1750 రూపీస్. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది. అంటే ఈ పింక్ బదులు వేరే కలర్స్ అనేవి అవైలబుల్. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉందండి. 1750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి ఇది ఫ్యాన్సీ బెనారస్ ఫ్యాన్సీ శారీ అన్నమాట. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ వచ్చిందా? అవునవును. ఓకే, పళ్ళు కూడా మనకి హాఫ్ హాఫ్ పార్ట్ కలర్ కాంబినేషన్ చేంజ్ ఉంటుంది. పైన హాఫ్ అంతా కూడా మనకి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ కింద డార్క్ గ్రే కలర్ కాంబినేషన్. ఈ లైట్ గ్రేలో జిగ్జాగ్ లాగా మనకి బ్లాక్ ఉంటుంది. ఇక్కడ ఒక డ్రాప్ డిజైన్ తీసుకొని దాని లోపలంతా కూడా మనకి గ్రే కలర్ ఫిల్లింగ్ ఇచ్చారు. క్రాస్ లైన్స్ ఉంటుంది. సేమ్ డిజైన్ ని మనకి గ్రే కలర్ మీద కూడా డిజైన్ చేశారనమాట. మనకి సేమ్ పళ్ళులోనే హాఫ్ హాఫ్ షేడ్ ఇచ్చారు. శారీ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటుంది. పైన చూస్తున్నట్లయితే మనకి రెడ్ కలర్ తీసుకున్నారు, ప్లెయిన్ ఎంబోజ్ అవుతున్నట్లు. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ మీద మనకి టెంపుల్ టైప్ డిజైన్ వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి టెంపుల్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఓన్లీ షోల్డర్ పార్ట్ మనకి స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. శారీకి కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే పింక్ కలర్ తీసుకున్నారు. దానికి ట్రయాంగిల్స్ వచ్చేసరికి మనకి అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు డిజైన్ చేసి ఈ టెంపుల్ బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. శారీ వచ్చేసి 2 డిజైన్స్ ఉంటుందండి. 2 కలర్ కాంబినేషన్. డిజైన్ అనేది సేమ్ డిజైన్, మనకి కలర్ షేడ్ ఉంటుంది. పైన వచ్చేసి మనకి బ్లాక్ మీద గ్రే కలర్ తీసుకున్నారు. ఇక్కడ బ్లాక్ మీద మనకి గ్రే కలర్ తోనే డిజైన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి వేరియేషన్ కనిపిస్తుంది. అంటే లైట్ గ్రే కలర్ తో మనకి వీవింగ్ క్రేపర్ ఉంటుంది. ఇక్కడ డార్క్ గ్రే కలర్ తో క్రేపర్ ఉంటుంది. శారీ మొత్తం కూడా మనం చూస్తున్నట్లయితే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి హాఫ్ ఆఫ్ డిజైన్ అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. ప్లెయిన్ బ్లౌజ్, క్రీపర్ పార్ట్ మిస్ చేసి సేమ్ మనకి లైట్ గ్రే డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1240 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1240 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్చూడు తర్మాలో ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడు తర్మా. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది ఫ్యాన్సీ కోటా శారీ. ఓకే, మెటీరియల్ వచ్చేసరికి కోటా మెటీరియల్ అండి. ఫ్యాన్సీ కోటా శారీ. బోర్డర్స్ చూస్తున్నట్లయితే పైన కడీ బోర్డర్ స్మాల్ సైజ్ ఇచ్చారు. పళ్ళు ఎండింగ్ లో మనకు ఒక టిష్యూ బోర్డర్ లాగా బిగ్ సైజ్ లో తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ అండి, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. దీనికి పైన అంతా కూడా మనకి చిన్న చిన్న లీవ్స్ వచ్చేటట్లు మనకి బుటీస్ ని డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ జరీ కాంబినేషన్ లో దగ్గరగా ఉండేటట్లు ఆల్ ఓవర్ డిజైన్ తీసుకున్నారు. కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి కొంచెం బిగ్ సైజ్ లో కడీ బోర్డర్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఈ బోర్డర్ ని పైన మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఎలిఫెంట్స్, ఇలాగే మనకి డ్రమ్స్ డిజైన్, ఇక్కడంతా కూడా మనకి ఒక డిజైనర్ వేర్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ లీవ్స్ కూడా వచ్చేటట్లు డిజైన్ ఇచ్చారు. మొత్తం మనకి ఒక జరీతోనే టోటల్ గా బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగే దగ్గరగా ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో హాఫ్ వరకు మనకి బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి అన్నమాట. దీంట్లో
దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అనేది ఉంటుంది. ఏంటంటే మనకి బ్లూ కలర్ బదులు పింక్ కలర్, ఎల్లో కలర్, బ్లాక్ కలర్ కాంబినేషన్ అనేవి కలర్ వేరియేషన్ ఉంటుంది. ప్లస్ మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే కోటా ఫ్యాబ్రిక్ కాకుండా చందేరి ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్స్ ని మనకి సేమ్ బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు. ఓకే, పైన స్మాల్ సైజ్ కింద బిగ్ సైజ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2050 రూపీస్ పడుతుంది. 2050 రూపీస్కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి టిష్యూ శారీ, ఫుల్ పార్టీ వేర్ శారీ అనమాట. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇది పట్టు శారీ లుక్ ఉంటుంది. ఇది ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నట్లయితే పళ్ళు జస్ట్ మనకు ఒక కడీ పళ్ళు ఇచ్చారు. గ్రీన్, గోల్డ్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి కడీ పళ్ళుని తీసుకున్నారు. శారీ మెయిన్ బోర్డర్స్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్, ఫుల్ పార్టీ వేర్ బోర్డర్స్ అనమాట. ఇక్కడ గోల్డ్ కలర్ తో మనకి పైపింగ్ ఇచ్చారు. ఈ కింద ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ తీసుకొని దాని పైన అంతా కూడా మనకి మ్యాంగోస్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ జరీతో బంచెస్ లాగా మనకి బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇదే కలర్ అంటే మనకి పైన చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ ఉంటుంది. శారీ మెయిన్ కింద బోర్డర్ చూస్తున్నట్లయితే సేమ్ డిజైన్ ని మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అంటే మనకి 2 కలర్ కాంట్రాస్ట్ బ్రైట్ కలర్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ శారీ 2 సైడ్స్ కూడా బోర్డర్స్ ఉంటుంది. మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కి గోల్డ్ కలర్ మిక్స్ ఉంటుంది. దాని పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ బుటీస్ ఇచ్చారు. దగ్గరగా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అయ్యేటట్లు డిజైన్ ఇచ్చారనమాట. శారీ మొత్తం ఇదే డిజైన్. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే స్టార్టింగ్ నుంచి హెవీగానే ఉంటుంది డిజైన్. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ ఇచ్చారండి. బోర్డర్స్ ఏదైతే మనం చూస్తున్నామో అవే బోర్డర్స్, డిజైనర్ బోర్డర్స్ ని కంటిన్యూ చేస్తూ మిడిల్ పార్ట్ బుటీస్ అనేవి మిస్ చేసి ప్లెయిన్ టిష్యూ గ్రీన్ కలర్ ఇచ్చారు. కాంట్రాస్ట్ కావాలనుకుంటే మనం ఆరెంజ్ కానీ పింక్ కానీ వేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3550 రూపీస్ పడుతుంది. 3550 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా మనకి ఇది పార్టీ వేర్ శారీ అండి. మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్, ప్యూర్ క్రేప్ మనకి డిజైన్ క్రేప్ మెటీరియల్ వస్తుంది. ప్లస్ మనకి పళ్ళులో కూడా డిజైనర్ పళ్ళు ఇచ్చారనమాట. మనకి ప్రతి శారీకి కూడా ఇది వచ్చేసి ఓన్లీ కార్నర్ మాత్రం మనకి హైలైట్ చేశారు డిజైన్. నెట్టెడ్ తో మనకి ప్యాచ్ వర్క్ తీసుకున్నారు. వన్ సైడ్ కార్నర్ నెట్టెడ్ రెడ్ కలర్ నెట్టెడ్ తీసుకొని ఒక క్రాస్ గా మనకి డిజైన్ ఇచ్చారు. దాని పైన అంతా కూడా చూస్తున్నట్లయితే జరీతోనే మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తీసుకున్నారు. ఇక్కడ ఫుల్ ఫ్లవర్ అంతా కూడా మనకి బీడ్స్ కుందన్స్ తో డిజైన్ ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు కార్నర్ లో ఉంటుంది, వన్ సైడ్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది. ఇది వచ్చేసి బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి బోర్డర్ టోటల్ గా డిజైనర్ బోర్డర్, పైన వచ్చేసి మనకి రెడ్ కలర్ పైపింగ్, కింద గోల్డ్ కలర్ ఉంటుంది. ఇక్కడ రెడ్ కలర్ రా సిల్క్ పైన మనకి పిటాయి వర్క్ విత్ స్టోన్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ మళ్ళీ రా సిల్క్ చిన్న బోర్డర్ ఇచ్చారు. దీన్ని అటాచ్ చేస్తూ శారీకి ఈ రెడ్ కలర్ కి అటాచ్ చేస్తూ ఒక రెడ్ కలర్ నెట్టెడ్ తీసుకొని దానిపైన క్రీపర్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకున్నారు. మ్యాంగోస్ అంతా ఫిల్లింగ్ అంతా కూడా మనకి స్టోన్ అండ్ బీడ్స్ తో డిజైన్ చేశారు. అంటే ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ కి సెల్ఫ్ లోనే మనకి సర్కిల్స్ లాగా డిజైన్ వస్తుంది. అంటే వీవింగ్ లోనే ప్రతి సర్కిల్ కి కూడా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ని డిజైన్ చేశారనమాట. శారీ 2.5 మీటర్ వరకు మనకి ఇలా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి ఫ్రిల్ పార్ట్ లో డిజైన్ అనేది కొంచెం హెవీగా ఇచ్చారనమాట. ఇవి రిసెప్షన్స్ కి ఆ టైప్ పార్టీస్ కి కూడా కుచిళ్ళ పార్ట్ లో మనకి వేరియేషన్ కనిపిస్తుందండి. బంచెస్ స్టైల్లోనే కట్ వర్క్ లాగా కొంచెం అప్ లాగా అంటే సేమ్ మనం పళ్ళు కార్నర్ లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ ని స్మాల్ సైజ్ లో మనకి ఫ్రిల్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి అలాగే ఫుల్ కలర్ఫుల్ గా ఉందండి. లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్. టోటల్ సారీ హాఫ్ వర్క్ స్టోన్ వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, దీనికి కాంట్రాస్ట్ కలర్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. బోర్డర్స్ కూడా మనకి సింపుల్ బోర్డర్ ఇచ్చారు. కట్ వర్క్ బోర్డర్ కాకుండా అంటే నెట్టెడ్ బోర్డర్ కాకుండా రా సిల్క్ బోర్డర్, బీడ్స్ బోర్డర్, ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ టిష్యూ బోర్డర్ ఇచ్చారు. కానీ టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ అయ్యేసరికి బ్యూటిఫుల్ గా ఉంది. మొత్తం కూడా లైట్ అండ్ డార్క్ కలర్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 4900 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి డిస్కౌంట్ తీసేసిన తర్వాత 4900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి చందేరి అనమాట. శారీ పళ్ళు చూస్తున్నట్లయితే జస్ట్ మనకు ఒక బోర్డర్ లాగా పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారనమాట పళ్ళు మనకి. ఓకే,
పింక్ కలర్ తీసుకున్నారు. దానికి అవుట్ లైన్ అంతా 2 sides గోల్డ్ కలర్ లో లైన్స్ టైప్ లో ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే శారీ బోర్డర్స్ వచ్చేసరికి పైన అవుట్ లైన్ బ్లాక్ తీసుకున్నారు, దాని కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. ఇది ఓన్లీ షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ కి సెల్ఫ్ డోరియా టైప్ లో డిజైన్ ఇచ్చారు. దాని పైన మనకి 2 వేరియేషన్ బుటీస్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి ఒక లోటస్ ఫ్లవర్ కింద క్రీపర్ ఇచ్చి మిడిల్ లో పింక్ ఇచ్చారు. ఇక్కడ కాంట్రాస్ట్ గా మనకి బ్లాక్ తీసుకున్నారు. అంటే ఈ లోపల బడ్ లాగా ఏదైతే కనిపిస్తుందో కలర్ థ్రెడ్ అక్కడ మాత్రం మనకి కలర్ చేంజ్ ఉంటుంది. ఇక్కడ ఒక వన్ సైడ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంటుంది, ఇంకొక ఫ్లవర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ ఇచ్చారనమాట. 2 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే బుటీస్ కంటిన్యూ అవుతాయి. ఈ శారీకి మెయిన్ కింద బోర్డర్ చూస్తున్నట్లయితే కడీ బోర్డర్ తీసుకున్నారు. ఈ కడీ బోర్డర్ పైన అంతా కూడా మనకి బంచెస్ లాగా డిజైన్ ఇచ్చారు. అంటే మనకి పైన ఏదైతే బుటీస్ చూసామో అవే బుటీస్ ని బ్లాక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో అవుట్ లైన్ క్రీపర్ మిడిల్ లో పింక్ కలర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మీదంతా కూడా ఈ బుటీస్ ని కంటిన్యూ చేశారు. బిగ్ సైజ్ లో ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి అలాగే ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, ఫుల్. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, సేమ్ డిజైన్ లేకుండా ప్లెయిన్ ఇచ్చేసి మనకి బోర్డర్స్ కూడా డిజైన్ మిస్ చేసి కడీ బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1350 రూపీస్ పడుతుంది. 1350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో శ్రావణ మాసం సందర్భంగా న్యూ స్టాక్ కూడా వచ్చేసిందండి ఆల్రెడీ. పట్టు సారీస్ అలాగే మొత్తం టోటల్ డిజైనర్ సారీస్ లో హాఫ్ సారీస్ కూడా అండి శ్రావణ మాసంకి. ఓకే, శ్రావణ మాసం డిజైనర్ సారీస్ అన్ని కూడా లాంచ్ చేశారు. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగస్యుడి తరమాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్యుడి తరమా. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది వీవింగ్ కోటా శారీ అన్నమాట. ఓకే, డిజైనర్ వేర్ శారీ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏంటంటే పళ్ళు అంటూ సపరేట్ గా ఉండదు. శారీ అంతా కూడా మనకి ఒకే కలర్ కాంబినేషన్ డిజైన్ టోటల్ శారీ అంతా. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే బోర్డర్ వచ్చేసి పైపింగ్ మాత్రం మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు 2 sides. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ కి మనకి పైన అంతా కూడా వీవింగ్ అంటే శారీ వీవింగ్ లోనే మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు స్ట్రైట్ లైన్స్ లాగా. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది అన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది వీవింగ్. దీనికి వచ్చేసి మనకి ఈ టైప్ శారీస్ కి మనకి బ్లౌజ్ అనేది కొంచెం హెవీగా డిజైన్ చేసుకోవచ్చు. మనకి ఇది జార్జెట్ బ్లౌజ్ ఇచ్చాం టోటల్ గా మనం. జార్జెట్ బ్లౌజ్ హెవీ వర్క్ తీసుకున్నాం. మల్టీ కలర్స్ ఉన్నాయి. మల్టీ కలర్ కాంబినేషన్ అంటే ఇక్కడ పింక్ ఉంది మనకి, పింక్ కలర్ అలాగే ఆరెంజ్, క్రీమ్ కలర్, ఎల్లో కలర్స్ లేవన్నా ప్లెయిన్ కలర్స్ కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దీనికి బ్లాక్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి జార్జెట్ తీసుకొని దాని మీద అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తో బ్లౌజ్ డిజైన్ వన్ సైడ్ 1 బాక్స్ వచ్చి జరీ ఉంటుందండి, 1 బాక్స్ వచ్చి టోటల్ గా మనకి థ్రెడ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి అంటే ఈ పింక్ కి బ్లాక్ సెట్ అవుతుంది కాబట్టి మనకి ఇలా డిజైనర్ వేర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి చూస్తున్నట్లయితే అన్ని కూడా ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ కావాలన్నా డార్క్ కూడా మనకి డిజైన్ చేంజ్ ఉంటుంది. అంటే సేమ్ డిజైనే కాకుండా మనకి ఇక్కడ ఫ్లవర్స్ లాగా జిగ్జాగ్ లాగా మనకి ఏ టైప్ డిజైన్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ అనేది మనకి క్రీమ్ కలర్ బాగుంటుంది అనమాట. ఇక్కడ పీచ్ కలర్ కి లైట్ పీచ్ కలర్ అంటే మనకి మొత్తం కూడా నెట్టెడ్ తీసుకున్నాం అనమాట. దానికి మనకి అంతా కూడా ఎంబ్రాయిడరీ బేబీ పింక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ కలర్ తీసుకున్నాము. ఇదంతా కూడా మనకి ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ నంబర్ ఆఫ్ సారీస్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇంతకు మనం చూసిన 2250 పడుతుంది. ఈ సారీ 2250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఆగస్ట్ 15th వరకు మాత్రమే ఉంటుందండి, ఆషాఢ మాసం డిస్కౌంట్. ఎవరు కూడా ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. గ్రీన్ కలర్ మెటీరియల్ అండి, మణిపూర్ కోట అన్నమాట. పళ్ళు అంటూ మనకేం సపరేట్ గా ఇవ్వకుండా జస్ట్ ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఈ బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే రెగ్యులర్ గా మనం చూసేది గోల్డ్ కలర్ బోర్డర్స్, ఇక్కడ టోటల్ గా సిల్వర్ కలర్ తీసుకున్నారు. దానికి
జిగ్జాగ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, మనకి చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దాని పైన అంతా కూడా లోటస్ ఫ్లవర్ బుటీస్ ఇచ్చారనమాట. అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు మనకి సిల్వర్ కలర్ జరీ తీసుకొని లోపల సిల్కీ థ్రెడ్ వైట్ కలర్ తీసుకొని మనకి ఒక లోటస్ ఫ్లవర్స్ ని బుటీస్ లాగా హెవీ ఫిల్లింగ్ కాకుండా లైన్స్ వైజ్ గా మనకి టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారు. ఈ శారీకి మెయిన్ మనకి కింద బోర్డర్ అనేది స్కర్ట్ బోర్డర్ లాగా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ కూడా మనకి అలాగే డిజైన్ చేశారనమాట. హెవీ ఫిల్లింగ్ కాకుండా ఓన్లీ అవుట్ లైన్ లుక్, లోపలంతా లైన్స్ టైప్ లో ఒక ట్రీ మీద, ఒక ఫ్లవర్ మీద మనకి 2 పికాక్స్ స్టాండింగ్ పొజిషన్ లో డిజైన్ చేశారు. అంటే బంచెస్ లాగా టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. అంటే 2.5 మీటర్స్ అండి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ శారీ అంతా కూడా సేమ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందండి. కలర్ చాయిస్ కూడా సేమ్ డిజైన్. ఈ గ్రీన్ కలర్ బదులు మనకి కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, దీనికి మనకి ఏంటంటే బ్లౌజ్ సేమ్ బోర్డర్ ఏదైతే జిగ్జాగ్ ఉందో అదే జిగ్జాగ్ సిల్వర్ కలర్ తీసుకున్నారు. మనకి ఏదైనా కాంట్రాస్ట్ కావాలంటే ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ప్యాచ్ వర్క్ కానీ పైపింగ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చి 1700 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ. ఓకే, మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. వావ్, బోర్డర్స్ కూడా హెవీ బోర్డర్స్ ఇచ్చారు. అంటే మనకు ఓన్లీ సింపుల్ గా కనిపించేటట్లు హెవీ లుక్ గా ఉండేటట్లు డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా ఏంటంటే మనకి పైపింగ్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్. ఇక్కడ మొత్తం కూడా మనకి బీడ్స్, మనకి ఇక్కడ 2 వేరియేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనకి హాఫ్ బీడ్స్, మనకి ఫుల్ బీడ్స్ తో మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ పైన మనకి అక్కడక్కడ చూస్తున్నట్లయితే మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మిర్రర్ కి అవుట్ లైన్ అంతా కూడా మనకి స్టోన్స్ ని, ఇక్కడంతా కూడా బీడ్స్ తో క్రేపర్ తీసుకున్నారు. బోర్డర్ కంతా కూడా మనకి ఆ బీడ్స్ అనేవి 3 సైడ్స్ కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ చాలా బాగుందండి. ప్లస్ మొత్తం ఏంటంటే షైనింగ్ మెటీరియల్ అనేది యూస్ చేశారు. ఎప్పుడు థ్రెడ్ వర్క్ కాకుండా, నార్మల్ గా ఉండే థ్రెడ్ వర్క్ కాకుండా బీడ్ వర్క్ తో ఇచ్చారు. ప్లస్ అక్కడక్కడ మనకి మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. 3 సైడ్స్ కామన్ గా ఇదే బోర్డర్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. దాని పైన అంతా కూడా మనకి రెడ్ కలర్ తోనే స్టోన్స్ ని డిజైన్ చేశారు. దగ్గరగా కుందన్స్ ని ఇచ్చారు. శారీ 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి హాఫ్ పార్ట్ వరకు మనకి స్టోన్స్ ని ఆ బోర్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట. శారీ అంతా కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ శారీ కలర్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చి ప్లస్ నెక్ పార్ట్ ని మనకి డిజైన్ చేశారు. ఓకే, ఇది వచ్చేసి హ్యాండ్స్ పార్ట్ అండి. సారీలో ఉన్నట్టే సేమ్ బోర్డర్ ఉంటుంది. ఇది వచ్చేసి నెక్, మనం ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కూడా యూస్ చేసుకోవచ్చు. బీడ్స్ తోనే మనకి బోర్డర్ ఇచ్చారు నెక్ పార్ట్. కానీ చాలా బాగుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3450 పడుతుందండి. 3450 రూపీస్ కి ఈ బ్యూటిఫుల్ అండ్ ఫ్యాన్సీ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ చందేరి అండ్ కోట, 2 ఫ్యాబ్రిక్స్ కూడా మనకి ఇందులో మిక్స్ ఉంటుందండి. ఓకే, చందేరి మెటీరియల్ అండ్ కోటా మెటీరియల్ కూడా. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ సాటిన్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ కింద వచ్చేసి గోల్డ్ కలర్ లేస్ నెట్ ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డోరియా టైప్ లో మనకి ఎల్లో కలర్ తీసుకున్నారు. దాని పైన వచ్చేసి మనకి కింద గ్రే కలర్ నుంచి మనకి లీవ్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. సేమ్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తోనే మనకి డిజైన్ ఉంటుంది. ఈ శారీకి మెయిన్ వచ్చేసి ఈ పై ఫ్యాబ్రిక్ అంతా కోటా ఫ్యాబ్రిక్, కింద ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్. మనకి కింద బోర్డర్ ని టచ్ చేస్తూ పై బోర్డర్ దాకా కూడా మనకి గ్రే కలర్ చందేరి తీసుకొని దానిపైన సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి లీఫ్ బంచ్ తీసుకున్నారు. థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్. దానికి మనకి గ్రే కలర్ స్టోన్స్ ఇచ్చారు. శారీకి 2.5 మీటర్ వరకు ఆ ఎల్లో మీద ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఆల్ ఓవర్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత ఫ్రిల్ పార్ట్ లో మనకి బుటీస్ చిన్న బర్డ్స్ లాగా డిజైన్ చేశారు. ఓకే, మొత్తం శారీ అంతా కూడా కుచిళ్ళ పార్ట్ నుంచి మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చింది? బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది. మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఓకే, గ్రే కలర్ ఏదైతే తీసుకున్నామో అదే ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సేమ్ కలర్ కాంబినేషన్, బ్లౌజ్ కాంట్రాస్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చిన్న లేస్ బోర్డర్ ఇచ్చారండి మనకి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2550 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2550 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది డిజైనర్. ఓకే, క్రేప్
షిఫాన్ ఫ్యాబ్రిక్ మిక్స్ ఉంటుంది మనకి. క్రేప్ షిఫాన్. పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ అలాగే వెల్వెట్ లేస్ అంటే రెండు మిక్స్ ఉన్నటువంటి బోర్డర్స్ తీసుకున్నారు 2 సైడ్స్. ఇక్కడ క్రీమ్ కలర్ రా సిల్క్ మీద మనకి 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ని తీసుకున్నారు. షేడెడ్ లో ఉంటుంది. రెడ్ కలర్ అలాగే డార్క్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్. ఈ బోర్డర్ శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే కొంచెం గోల్డ్ కలర్ కాంబినేషన్ లో కూడా ఉంటుంది శారీ మనకి. దానిపైన సెల్ఫ్ వీవింగ్ లోనే ఈ బుటీస్ ఇచ్చారు. మ్యాంగో డిజైన్ డార్క్ వీట్ కలర్, ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా మనకి దగ్గరగా వీవింగ్ లోనే బుటీస్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ శారీ. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్? బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారండి మనకి. పీచ్ కలర్ కాంబినేషన్ మిస్ మ్యాచ్ రెడ్ కూడా ఇచ్చారు. అంటే హ్యాండ్స్ వరకు ఒక కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. పైన పీచ్ కలర్ పింక్ కలర్ తీసుకొని దానికి బెనారస్ బుటీస్ ఇచ్చారు గోల్డ్ కలర్. ఇక్కడ రెడ్ కలర్ మీద కూడా బెనారస్ బుటీస్ ఉంటుంది. శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు. సేమ్. ఓకే. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2500 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్కి అవైలబుల్ ఉందండి. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఈ మంత్ అంటే ఆగస్టు 15th వరకు మాత్రమే ఉంటుంది. 25% నుంచి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు ఆషాఢ మాసం సందర్భంగా. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పార్టీవేర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. అంతేకాకుండా ఆషాఢ మాసం సందర్భంగా మనకు 25% నుంచి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ అనేది ఆగస్టు 15th వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది వాటి సొగస్చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.